అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా తరపున, మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీగా ఎండల తీవ్రత అయితే నమోదవుతుంది. ఎంతలా అంటే మధ్యాహ్నం బయటకు అడుగు పెడితే భయపడాల్సిన పరిస్థితి అన్నట్టుగా ఎండల తీవ్రత అయితే ముఖ్యంగా రాయలసీమ కానీ, దక్షిణ కోస్తా కానీ, హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 38 నుండి 41 డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో అయితే ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది. ఈ ఎండల సమయంలో వర్షాలు మనకి కొన్ని ప్రాంతాలు మరికొద్ది గంటల్లో నమోదవబోతున్నాయి. అసలు ఏ జిల్లాల్లో వర్షాలు నమోదవబోతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఉదయం వీడియోలో మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే మరికొద్ది గంటల్లో మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో అకాల వర్షాలు అయితే పూర్తిగా కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు అనకాపల్లి కానీ, పార్వతీపురం, అన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, అలాగే ఇటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మరికొద్ది గంటల్లో ఈదురుగాలు, ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పార్వతీపురం, అన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆల్రెడీ 1:02 ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి. కాబట్టి మరికొద్ది గంటల్లోనే మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం అయితే సాయంత్రం, రాత్రి సమయానికి అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే అరకు కానీ, పాడేరు కానీ, అలాగే మాదుగల కానీ, లంబసింగ్ పరిసర ప్రాంతాలు కానీ, అలాగే మారేడుమిల్లి పరిసర ప్రాంతాలతో పాటుగా అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, అలాగే ముఖ్యంగా పెందుర్తి కానీ, అలాగే గాజువాక, యలమంచిలి, భీమిలి పరిసర ప్రాంతాలతో పాటుగా రాజాం, కురపం ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల, ఎస్కోట ఈ ఏరియాల్లో చాలా చోట్ల అయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని, కొన్ని చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. ఎండల తీవ్రత పూర్తిగా ఉదయం నుంచి మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఒక 10 నిమిషాలు, పావు గంటలో వాతావరణం మారి అకాల వర్షాల వల్ల కొంచెం రైతులకి ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది. ఇక మధ్యాంధ్ర జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు మనము చూడటానికి అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది. ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాల విషయానికి వస్తే మనము కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ జిల్లాలో వర్షాలు చూడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో వర్షాలని మనం మరికొద్ది గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఉదయం వీడియోలో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం వరకు ఎండలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు చూసే అవకాశాలు, సూచనలు ఉన్నాయని, ఆ విధంగానే మనకి మరికొద్ది గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది. గడిచిన 3 రోజులుగా మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కానీ, అలాగే ఉమ్మడి విశాఖ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఏపీ, తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో అధికంగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఒకసారి మనము ప్రాంతాల వారీగా చూసుకుంటే మనకి ఇటు రంపచోడవరం పరిసర ప్రాంతాలు కానీ, అనపర్తి కానీ, బెక్కవోలు పరిసర ప్రాంతాలు, రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటుగా తుని, పిఠాపురం, జగ్గంపేట, సామర్లకోట, అలాగే ముఖ్యంగా పెదాపురం పరిసర ప్రాంతాలు, అలాగే ముమ్మిడివరానికి దగ్గరగా ఉన్న చోట్ల, కాకినాడకి దగ్గరగా ఉన్న ప్రాంతాలతో పాటుగా రామచంద్రపురం పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా అనపర్తికి దగ్గరగా కొత్తపేటకు పరిసర ప్రాంతాలు, అలాగే జగ్గంపేట పరిసర ప్రాంతాలు, ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మనము వర్షాలను అయితే మరికొద్ది గంటలు అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అకాల వర్షాలు అంటేనే అన్ని ప్రాంతాల్లో ఉండవు. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు ఉంటే, ఉదాహరణకు ఈ ప్రాంతంలో ఈ ఊర్లో భారీ వర్షం ఉంటే పక్క ఊర్లో అసలు వర్షమే ఉండకపోవచ్చు. అలాంటి వర్షాలను అయితే మనం కొన్ని ప్రాంతాల్లో మనకి మరికొద్ది గంటల్లో ఈ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది. మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏలూరు వైపుగా కూడా కొన్ని వర్షాలు అయితే ఈ రోజు కొంచెం కొన్ని ప్రాంతాల్లో అధికంగా కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చింతలపూడి పరిసర ప్రాంతాలు, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు కానీ, ద్వారకా, తిరుమల పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా నర్సాపురం, అలాగే తణుకు, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలు, ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ, ఉండి, ఆచంట పరిసర ప్రాంతాలు, కొవ్వూరు కానీ, అలాగే మనకి చూసుకుంటే ఇటు ఏదైతే దెందులూరు ఈ ప్రాంతం, ఏలూరు ప్రాంతం ఉందో ఈ ఏరియాలో కూడా చాలా చోట్లయితే మనం మరికొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత పూర్తిగా చాలా చోట్ల అసలు ఇది ఏ విధంగా బయటకు వెళ్ళాలి అన్నట్లుగా ప్రస్తుతం అయితే వాతావరణ పరిస్థితి మధ్యాహ్నం సమయంలో అయితే ఎండల తీవ్రత కొనసాగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో, కొన్ని మండలాల్లో
ఒక్కసారిగా వాతావరణం మారి మనం ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో చింతలపూడి కానీ, అలాగే ద్వారకా తిరుమల దెందులూరు ఏరియా కానీ, అలాగే ఇటు భీమవరం పాలకొల్లు కానీ, జంగారెడ్డిగూడెం కానీ, అలాగే పాలకొల్లుతో పాటుగా ఇటు నర్సాపురం ఈ ఏరియాలో చాలా చోట్ల వర్షాలు, రాజోలు ఈ ఏరియాలో అక్కడక్కడ వర్షాలు అయితే కొంచెం ఉరుములతో కూడిన ఎదురుగాలతో కూడిన వర్షం పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక మనం చూసుకుంటే మధ్య ఆంధ్ర జిల్లాలో ఈరోజు గుంటూరు అలాగే విజయవాడ వైపుగా కూడా వర్షాలు పడటానికి అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మిస్ అవ్వచ్చు కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు పడటానికి అవకాశాలు మనకి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నూజివేడు పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. నూజివేడు పరిసర ప్రాంతాలు కానీ, విస్సన్నపేట పరిసర ప్రాంతాలు కానీ, తిరువూరు కానీ, మైలవరం పరిసర ప్రాంతాలు కానీ, నందిగామ ఏరియా కానీ, గన్నవరంతో పాటుగా విజయవాడ పరిసర ప్రాంతాలు, గుడివాడ పరిసర ప్రాంతాలు, అలాగే కైకులూరు కానీ, పామరు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే పోరంకి పరిసర ప్రాంతాలు ఈ ఏరియాలు, కంకిపాడు, ఇబ్రహీంపట్నం ఈ ఏరియాలో వర్షాలు పడటానికి అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు కూడా, రైతులు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. ఇక మరొక పక్కన మనము గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి గుంటూరు కానీ, తెనాలి కానీ, అలాగే పొన్నూరు కానీ, బాపట్ల పరిసర ప్రాంతాలు కానీ, చిలకలూరుపేట, నరసరావుపేట, పిడుగురాళ్ళ ఈ ఏరియాలో కూడా చాలా చోట్ల, సత్తెనపల్లి ఈ ఏరియాలో కూడా వర్షాలు పడటానికి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో ఉంటుంది. ఉదాహరణకు మనం చూసుకుంటే గుంటూరు, విజయవాడ పక్కపక్కనే ఉంటాయి. ఉదాహరణకు ఈ రోజు అయితే 2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. కానీ నేను మీకు ఉదాహరణకు చెప్తున్నాను, గుంటూరులో భారీ వర్షం ఉంటే విజయవాడలో ఉండకపోవచ్చు, గుంటూరులో భారీ వర్షం ఉంటే అమరావతిలో మోస్తరు వర్షం ఉండొచ్చు. అలాంటి వర్షాలను అయితే మనము మరికొద్ది గంటల్లో చూస్తాము. కాబట్టి అన్ని గ్రామాల్లో వర్షాలు ఉండాలని రూల్ అయితే ఏమీ లేదు. కానీ కొన్ని గ్రామాల్లో వర్షాలు పడుతుంది, పడిన చోట మాత్రం విస్తారంగా ఉంటుంది. ఇక సిటీస్ వైజ్గా మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ కట్గా మనం చూసుకుంటే గుంటూరు కానీ, విజయవాడ, ఏలూరు, కాకినాడ ఈ సిటీస్లో ఎక్కువగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో మరొకసారి 2 రోజుల క్రితం పడిన వర్షంలాగా కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇది ఏపీ యొక్క అప్డేట్. ఇక మిగిలిన ప్రాంతాల్లో కొంచెం తక్కువగానే వర్షాలు ఉంటాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఎండల తీవ్రత సాయంత్రం వరకు భారీగా కొనసాగే సూచనలు అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు అయితే అక్కడక్కడ ఉంటాయి. సత్తుపల్లి ఏరియా కానీ, అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, ఖమ్మం, అలాగే జనగాన, మహబూబాద్ ఈ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా అంటే 100 గ్రామాలు ఉంటే ఒక 10 నుంచి 20 గ్రామాల్లో వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంది. ఇది ఓవరాల్గా ప్రస్తుతం మరికొద్ది గంటల్లో, సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపకండి, జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకండి. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అయితే ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల, చాలా గ్రామాల్లో దంచుకొట్టే అవకాశాలు అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న ప్రజలు, ఈ జిల్లాలో ఉన్న పట్టణాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.